హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ టేబుల్ విడుదల. 60 నెలలకు సంబంధించి డీఆర్ ఏ బేసిక్ వారికి ఎంత అమౌంట్ వస్తుందనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత జీవనం గడుపుతున్నటువంటి పెన్షనర్లందరికీ ఇది ఒక అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన సమాచారము. గత కొన్నేళ్లుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న 2018 జూలై నెల మరియు 2019 జనవరి నెలకు సంబంధించిన కరువు భత్యం, డీఏ మరియు పెన్షనర్ల కరువు సహాయం డీఆర్ బకాయిల చెల్లింపు ప్రక్రియ ఇప్పుడు వేగవంతమైంది. ఈ బకాయిలు మొత్తం 60 నెలల కాలానికి సంబంధించి వస్తున్నందున ఏ బేసిక్ పే కలిగిన వారికి ఎంత నగదు జమ అవుతుంది అనే విషయాలపై చాలా మందిలో గందరగోళం నెలకొంది. చాలామంది మిత్రులు తమ బేసిక్ పేని పేర్కొంటూ తమకు వచ్చే ఖచ్చితమైన మొత్తం ఎంతో చెప్పాలని కోరుతున్నారు. మీ అందరికీ సౌకర్యార్థం ప్రతి ఒక్కరూ తమకు రాబోయే అరియర్స్ మొత్తాన్ని సెకన్లలో లెక్కించుకునే వివరణాత్మక విశ్లేషణ అయితే ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా ఈ 60 నెలల కాలానికి ప్రభుత్వం ఏ విధంగా విభజించిందో మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. మొదటగా 2018 జూలై 1 నుండి 2020 డిసెంబర్ 31 వరకు ఉన్న 30 నెలల కాలానికి తీసుకున్నారు. రెండో విడత రెండో విడతగా 2019 జనవరి 1 నుండి 2021 జూన్ 30 వరకు ఉన్న మరో 30 నెలల కాలాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఈ 2 విడతలు కలిపి మొత్తం 60 నెలల బకాయిలను ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేస్తోంది. ఈ లెక్కలన్నీ కూడా ఆర్‌పీఎఫ్ 2015 బేసిక్ పే నిబంధనల ఆధారంగానే రూపొందించబడ్డాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. సో, మీరు మీ బేసిక్ పేకి రావాల్సిన మొత్తం తెలుసుకోవడానికి ఒక సులభమైన ఫార్ములా ఉంది. మీ ప్రస్తుత బేసిక్ పేని 1.89 అనే సంఖ్యతో గుణించాలి. అంటే హెచ్చివేత అన్నమాట. అంటే మల్టిప్లయింగ్ చేయాలి అన్నమాట. సో, మీ బేసిక్ పే ఇంటూ 1.89 ఇలా చేస్తే మీకు 60 నెలలకొచ్చే సుమారు మొత్తం ఎంతో స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పుడు కొన్ని నిర్దిష్ట బేసిక్ పే కేటగిరీల వారీగా లెక్కలను వివరంగా చూద్దాము. ఉదాహరణకు ఎవరికైతే రూ. 9,900 బేసిక్ పే ఉంటుందో వారికి జూలై డీఏ కింద మొదటి 30 నెలలకు గాను రూ. 9,330 మరియు జనవరి డీఏ కింద తర్వాతి 30 నెలలకు గాను రూ. 9,360 లభిస్తాయి. అంటే వీరికి మొత్తం 60 నెలలకు కలిపితే రూ. 18,690 వారి ఖాతాల్లో జమ అవుతాయన్నమాట. అదేవిధంగా రూ. 9,925 బేసిక్ పే ఉన్నవారికి 2 విడతల సమానంగా అంటే రూ. 9,360 చొప్పున మొత్తం రూ. 18,720 అందుతాయి. 9,975 బేసిక్ పే ఉన్నవారికైతే 2 విడతలు కలిపి రూ. 18,840 వరకు జమ అవుతాయి. ఇక రూ. 10,000 బేసిక్ పే కలిగిన వారికి మొదటి విడతలో రూ. 9,450, రెండో విడతలో రూ. 9,420 మొత్తం కలిపి రూ. 18,870 అయితే అందనున్నాయి. మరి బేసిక్ పేలో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ అరియర్స్ మొత్తం మార్పు రావటం అనేది ఆయా నెలల లెక్కల మీద ఆధారపడి అయితే ఉంటుంది. మరికొన్ని కేటగిరీలను పరిశీలిస్తే రూ. 10,050 బేసిక్ పే ఉన్నవారికి మొత్తం రూ. 18,960 లభిస్తాయి. రూ. 10,200 బేసిక్ పే ఉన్నవారికి రూ. 230 వరకు వారి ఖాతాలో జమ అవుతాయి. రూ. 10,225 బేసిక్ పే ఉన్నవారికి రూ. 19,290 మరియు రూ. 10,250 బేసిక్ పే ఉన్నవారికి రూ. 19,350 ఇలా మొత్తం 60 నెలలకు కలిపి ప్రభుత్వం చెల్లించనుంది. రూ. 10,400 బేసిక్ పే ఉన్నవారికి మొదటి 30 నెలలకు రూ. 9,510 మరియు తర్వాతి 30 నెలలకు రూ. 9,810 చొప్పున మొత్తం రూ. 19,620 వరకు లభిస్తాయి. చివరగా రూ. 10,500 బేసిక్ పే కలిగిన వారికి 2 విడతలు కలిపి సుమారు రూ. 19,800 అందుతాయి. ఈ గణాంకాలను మీరు 1, 2 సార్లు సరిచూసుకోవడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. మీ సౌకర్యార్థం మరికొన్ని బేసిక్ పే విలువల ఆధారంగా రాబోయే సుమారు బకాయిల మొత్తాన్ని ఈ క్రింది పట్టికలో అంటే టేబుల్‌లో అయితే చూడవచ్చు. ఈ లెక్కలు కూడా 1.89 ఫ్యాక్టర్ ఆధారంగానే రూపొందించబడ్డాయి. సో, ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు బేసిక్ పే ఆర్‌పీఎస్ 2015 ప్రకారంగా మొదటి 30 నెలలకు గాను, తర్వాత రెండో 30 నెలలకు గాను అంచనా
మొత్తం బకాయిలు 60 నెలలకు గాను ఎంత రావాల్సి సో, ఇక్కడ మనకు రూ. 11,000 బేసిక్ పే ఉన్నవారికి మొత్తం కలిపి మొదటి 30, రెండవ 30 నెలల ఆహ్, సంబంధించిన బకాయిలు మొత్తం 60 నెలలకు గాను రూ. 20,790 సుమారుగా అయితే రావడం జరుగుతుంది. రూ. 12,000 బేసిక్ పే ఉంటే రూ. 22,680 15,000 బేసిక్ పే ఉంటే రూ. 28,350 అదే 25,000 బేసిక్ పే ఉన్నట్లయితే రూ. 47,250 30,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 56,700 40,000 బేసిక్ పే ఉన్నవారికి 75,600 50,000 బేసిక్ పే ఉన్నవారికి 94,500 అలాగే 60,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,13,400 70,000 బేసిక్ పే వారికి రూ. 1,32,300 ఈ విధంగా అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ బిల్లులన్నీ సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా ప్రాసెస్ చేయబడుతున్నాయి. చాలామందికి ఇప్పటికే ట్రెజరీ నుండి మొబైల్‌కు మెసేజ్‌లు రావడం ప్రారంభమైంది. పెన్షనర్లు తమ బ్యాంక్ స్టేట్మెంట్‌ను లేదా ట్రెజరీ ఐడీని ఉపయోగించి ఆన్‌లైన్‌లో లాగిన్ అయ్యి అమౌంట్ క్రెడిట్ అయిందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ అరియర్స్ మొత్తం మీ వార్షిక ఆదాయాన్ని ప్రభావితం చేసి ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తే మీరు ఈ ఫార్మ్ 10ఈ సబ్మిట్ చేయడం ద్వారా పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. ఇది మీ కష్టార్జితం కాబట్టి ప్రతి పైసా సరిగ్గా జమ అయిందో లేదో ఒకటికి 2 సార్లు క్షుణ్ణంగా పరిశీలించుకోండి. ఏమైనా తప్పులున్నట్లయితే వెంటనే మీ డ్రాయింగ్ అధికారులను సంప్రదించి ఆ యొక్క సవరించుకోగలరు అనైతే మనవి.